మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? పెరిగిందంటారా, తగ్గిందంటారా? సో వీకెండ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్టీ చేసుకుంటారంటే చెప్పండి, బంగారం ధర పడిపోయిందని చెప్తా. వాస్తవం చెప్పండి సార్. సో వాస్తవాలే, ఇన్ఫాక్ట్ మనం వాస్తవాలే మాట్లాడుకుంటాం. అంటే మీరు వీకెండ్ ఇవన్నీ అన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిందంటారా, పెరిగిందంటారా? బాగానే తగ్గింది. ఎందుకంటే నేను పార్టీ కోసం జస్ట్ మాట వరుస కోసం చెప్పట్లేదు, నిజంగానే తగ్గింది. అది ఎంత తగ్గిందో ఆ విషయం కూడా మనం చూద్దాము. బట్ దానికంటే ముందు ఏంటంటే స్పాట్ గోల్డ్ మార్కెట్ లో మరి ఎలాంటి మూమెంట్ లేదు. బికాజ్ వీకెండ్ అన్నాం కాబట్టి స్పాట్ గోల్డ్ మార్కెట్ లో మూమెంటం అనేది క్లోజ్ ఉంటుంది. కానీ దీని ఎఫెక్ట్ మీకు మండే రోజున ఉంటుంది. మండే రోజున ఎందుకంటే మార్కెట్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు స్పాట్ రేట్లో కూడా ఆ డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఈ లండన్ బులియన్ మార్కెట్లో చూసుకుంటే మనకు సాటర్డే సండేస్ అనేది జనరల్గా ట్రేడింగ్ ఉండదు. సో ఈవెన్ ఇండియన్ మార్కెట్స్లో కూడా ఉండదు కాబట్టి ప్రైసెస్ హ్యావ్ ఫ్రోజన్. అంటే ఫ్రైడే రోజున జరిగిన ఫాల్ కాస్త దాని ఎఫెక్ట్ అనేది మీకు మండే రోజున కనిపిస్తుంది. సో ఈ రోజు మీకు స్పాట్ ప్రైసెస్ చూపిస్తాను ఎలా ఉన్నాయి అండ్ ఎంతవరకు తగ్గబోతున్నాయి మండే అండ్ ఏంటి కొత్త ట్రెండ్. ఇంకొక మంచి విషయం ఏంటంటే నేను మీకు ట్రెండ్ లైన్లో ఒక కొత్త విధానం నేర్పించా. ఎలాగైతే కంజెషన్ ని మనం ఫామ్ అయినప్పుడు ఎలా గుర్తించాలి, అది పడిపోతుందా పెరిగిపోతుందా అన్న విషయం, అది నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో బిఫోర్ దాట్ లెట్ మీ షో యూ ఇవాళ మనకు ఇండియన్ స్పాట్ మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి. సో చూసుకుంటే శిరీష, 24 క్యారెట్ గోల్డ్ నిన్న 7762 ఉండింది, ఇవాళ కూడా 7762 ఉంది. సో ఇక్కడ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక మేజర్ మూమెంట్ కానివ్వండి ఆర్ ఈవెన్ రూపీ స్లిప్ కానివ్వండి కనిపించలా. స్పాట్ గోల్డ్ మార్కెట్ చూసుకుందాం. స్పాట్ గోల్డ్ మార్కెట్లో 7115 22 క్యారెట్ గోల్డ్ నిన్న ఇవాళ సేమ్ ప్రైసెస్ బికాస్ ఆఫ్ ద వీకెండ్. అగైన్ దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. ఇప్పుడు వద్దాము వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ట్రెండ్ లైన్ని ఎలా మనం వాడుకొని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇది రికమెండేషన్ కానే కాదు, నేర్చుకోండి. అదే మా ముఖ్యమైన ధ్యేయం, అదే మా ఉద్దేశం. సో కాబట్టి గోల్డ్లో డైలీ చార్ట్స్లో మీకు ట్రెండ్ లైన్ చూపించాను కదా. సో ఆ ట్రెండ్ లైన్ ఒక కొత్త విధానం అంటూ కూడా మీకు చూపించాను, లైక్ హౌ టు ఐడెంటిఫై అ కంజెషన్ మోడ్. అంటే ఆ కంజెషన్ మోడ్ ఒక సస్పెన్స్ లాంటిది. అక్కడ నుంచి మీకు పెరుగుతుందా గోల్డ్ ఆర్ కిందికి వచ్చేస్తుందా అన్న క్లారిటీ మనకు లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి ఒక పనప్ప చెప్పాలి. అదేం చేస్తుంది, మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఆ క్లారిటీ వల్ల ఏమవుతుందంటే దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ న్యూ ట్రేడ్స్. ఎందుకంటే చాలామంది ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారు గోల్డ్లో. అలాగే దెర్ ఆర్ హెడ్జింగ్ పీపుల్. హెడ్జింగ్ గురించి ఒకసారి నేను చెప్దాం అనుకున్నాను, కానీ కాస్త టైం క్రైసిస్ వల్ల చెప్పలేకపోయా. ఈరోజు ఒక చిన్న ఐడియా ఇస్తా. హెడ్జింగ్ అంటే ఏంటి? బేసికలీ గోల్డ్ జ్యువెల్లర్స్ ఎవరైతే స్పాట్ గోల్డ్ లో ఇటకలుగా ఉంటారు, అంటే బంగారు ఇటకలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 kg బ్రిక్ ఆర్ 500 grams బిస్కెట్ ఆర్ మేబీ 100 grams బిస్కెట్, వీళ్ళు ఎవరైతే ఉంటారో బిజినెస్ లో బల్క్ లో గోల్డ్ అవసరం పడుతుంది కాబట్టి ఆభరణాల కోసము జ్యువెలరీ కోసము వాళ్ళు అలాంటి కంటే 24 క్యారెట్ గోల్డ్ ఇటుకలు కొనాల్సి వస్తుంది. కానీ ఏం జరుగుతుందంటే కొన్న తర్వాత సడన్ గా ప్రైసెస్ పడిపోతాయి. అప్పుడు వాళ్ళు లాస్లోకి వచ్చేస్తారు కదా. మరి ఎక్కువ రేట్లో కొన్నాక తక్కువ రేట్లో అమ్మాల్సిన జ్యువెలరీ వాళ్ళు అమ్మితే బిజినెస్ అనేది మూతపడుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్పాట్లో గోల్డ్ కొనంగానే ఇక్కడ ఒక 10 kg అంటే 10 ఇటుకలు కొన్నారనుకోండి గోల్డ్ ఇటుకలు, ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఒక 20 లాట్లు ఫ్యూచర్ మార్కెట్లో MCXలో అమ్మేస్తారు. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒకవేళ స్పాట్ గోల్డ్ మార్కెట్ ఆర్ ఫ్యూచర్ గోల్డ్ మార్కెట్లో ప్రైస్ పెరిగింది అనుకోండి, అది కొంచెం పైకి వెళ్తుంది, ఒక చిన్న స్టాప్ లాస్తో బయటకు వచ్చేస్తారు. కానీ స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఇటుకలు కొన్న తర్వాత ఒకవేళ బంగారపు రేట్ పడిపోతే ఇక్కడ పెద్ద లాస్ అనేది వస్తుందండి. సో కాబట్టి బిజినెస్లో కూడా లాస్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పడిపోతున్నప్పుడు ఫ్యూచర్ మార్కెట్లో అమ్మేస్తున్నారు కదండి హై రేట్లో, అక్కడ కూడా పడిపోతుంది కాబట్టి అప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్తో ఇక్కడ కాంపెన్సేట్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెడ్జింగ్. ఒక లెవెల్లో బయింగ్ ఉంటే ఇంకొక లెవెల్లో సెల్లింగ్లో ఉంటారు అనమాట. సో బయింగ్ అండ్ సెల్లింగ్ రెండు వీళ్ళే చేసుకుంటారు కాబట్టి ప్రాఫిట్ అనేది గ్యారంటీ. సో దట్ ఈస్ హెడ్జింగ్ అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాము డైలీ చార్ట్స్లో ఎలా ఉంది గోల్డ్. అండ్ నేను మీకు చూపించాను ఒక కంజెషన్ మోడ్. సో కంజెషన్ ఎలా ఉండింది అండ్ కంజెషన్ తర్వాత మండే నుంచి మనకి ఎలాంటి ఇండికేషన్ ఇచ్చింది ఆ విషయాలు తెలుసుకుందాం. సో ఇఫ్ యూ లుక్ అట్ ది కంజెషన్ లెవెల్ మోడ్, ఇక్కడ మనం చూసాం శిరీష, ఇలాంటిది ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. దీని తర్వాత ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ అ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకసారి నేను ఇక్కడ డాట్ని మిక్సప్ చేసిన తర్వాత యూ కెన్ సీ ఈ కింది నుంచి లైన్ వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో మీకు పైన వెళ్ళలా మళ్ళీ కిందికి వచ్చింది. సో వాట్ డస్ ఇట్ మీన్?
ఆన్ మండే గోల్డ్ ఈస్ గోయింగ్ టు ఫాల్. హౌ మచ్? అదే అడగబోతున్నాను మీరు 77,200 దాటకపోతే యూ కెన్ సీ అగైన్ 75 and 73 లెవెల్స్ మీరు మండే రోజే చూసే అవకాశం ఉంటుంది. అండ్ దానికోసం కూడా నేను ఒక ముహూర్తం పెట్టా, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆ ఫాల్ ముహూర్తాన్ని అనేది చూస్తామా? ఎగ్జాక్ట్లీ ఆ ముహూర్తం సమయంలోనే గోల్డ్ అనేది ఫాల్ ఎక్కువగా చూస్తారు. సో వెయిట్ చేయండి, అప్పటిదాకా వీకెండ్ ని ఎంజాయ్ చేయండి. సో మరి ఎవరికైనా కూడా ఇలా చెప్తూ ఉంటే మండే ఇప్పుడు వస్తుంది, ఆ మూమెంట్ ని ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అన్న డౌట్ అయితే వస్తూ ఉంటుంది సార్. సో అలా క్లియర్ గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక రైట్ మార్గాన్ని మేము చూస్ చేసుకోవాలి అంటే మా బడ్జెట్ ప్రకారంగా మీకు గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి సార్? టు గెట్ ఇన్ టచ్ విత్ మీ. సి ఇక్కడ ఇప్పుడు మనం చేసిన గోల్డ్ వీడియోనే కాకుండా సాధారణంగా వ్యాపారస్తులు వేరే వేరే వ్యాపారాన్ని చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, అందరి కోసం కూడా నేను ఒక కోర్స్ అనేది డిజైన్ చేశాను. నేను నిజంగా అంటున్నాను, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు అందుకోవచ్చు. అయితే ఎలా? ఇందాక మనం ఫస్ట్ మాట్లాడింది గోల్డ్లో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో హెడ్జింగ్ చేస్తారు కదా, గోల్డ్ జ్యువెలర్స్ వీళ్ళందరూ, వాళ్ళ కోసము ఈ మొత్తం డీటెయిల్స్ హెడ్జింగ్ గురించి నేను నేర్పిస్తా. దాంతోపాటు ట్రెండ్ లైన్ టూల్ అండ్ ఇంకా మిగతా టూల్స్ కూడా మనం ఏవైతే ఉన్నాయో అదొకటి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎవరైతే సాధారణంగా ఉద్యోగులు ఆర్ వేరే బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి. దే నీడ్ 2025 1st of Jan దే వాంట్ బిగిన్ విత్ అ బ్యాంగ్. అంటే ఖచ్చితంగా ఒక ప్రాఫిట్ చూడాలి. అలాగే ఫ్యూచర్ మనకు ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో, అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, ఇప్పుడైతే మీరు యంగ్ అండి, జోష్ ఉంటుంది కాబట్టి అందరూ పుష్ప 2 సినిమా చూసి ఇంకా మోటివేట్ అవుతున్నారు. కానీ మీరు ఒక్కసారి 50-60 ఏళ్ళు ఏజ్ దాటాక హౌ విల్ యూ బికమ్ అ కరోడ్పతి? లర్న్ ఇట్ ఫ్రమ్ మీ. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను పర్సనల్గా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.